తమ జీవితాన్నంతా కూడా ధారాదత్తం చేసి లోకక్షేమం కోసం గాను జీవించినటువంటి మహానుభావులు వారు సాయిబాబా వారు. అటువంటి బాబావారు మనం అందరం కూడా ఎప్పుడు కూడా 10 కాలాల పాటు వర్ధిల్లడానికి గాను చాలా తేలికగా మనం తరించడానికి గాను మనల్ని అనుగ్రహింపజేసినటువంటి సూత్రాలే సాయి ఏకాదశ సూత్రాలు. ఈ 11 సూత్రాలలో ఏ ఒక్క సూత్రాన్ని మన నిత్య జీవితంలో మనం అమలుపరచడానికి గాను ప్రయత్నం చేసినా కూడా మనం తరిస్తాం అంటంలో ఎంతమాత్రం కూడా సందేహం లేదు. ఎవరి యందు నా దృష్టి ఉందో వారి యందే నా దృష్టి అని ఇందులో చెప్పబడినట్లుగా ఎవరైతే నిరంతరాయంగా మనసులో సాయిబాబా వారిని ధ్యానం చేస్తూ ఉంటారో వారందరినీ కూడా బాబావారు కనిపెట్టుకొని ఉంటారు. ఒక తల్లి పిల్లవాడిని సంరక్షించినట్టుగా రక్షిస్తారనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. ఈ ఏకాదశ సూత్రాలను నిత్యం పారాయణ చేస్తూ అందులో ఉండేటువంటి సారాంశాన్ని అంతా కూడా చక్కగా ఆకలింపు చేసుకొని వాటిని దైనందిన జీవితంలో కనుక మనం అవసరంలోకి తీసుకురాగలిగినట్లయితే కనుక ఖచ్చితంగా సాయినాథుడి కటాక్షాన్ని పొందగలుగుతాం. అలా మనం తరించడానికి గాను బాబావారు చెప్పినటువంటి ఆ ఏకాదశి సూత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని స్మరిద్దాం, తరిద్దాం. ఓం సాయిరామ్, ఓం సాయిరామ్, ఓం సాయిరామ్, ఓం సాయిరామ్. ఓం సాయిరామ్, జై సాయిరామ్, ఓం సాయిరామ్, జై సాయిరామ్. కలవరపడకు కలను మీ అందరిలో, కడసరి వరకు కాతు ఈ జన్మములో. కలవరపడకు కలను మీ అందరిలో, కడసరి వరకు కాతు ఈ జన్మములో. కలనైనా మరువవద్దు ఏకాదశ సూత్రాలు, నా రక్షలు సుఖమయమి మీ అందరి జీవితాలు. నా రక్షలు సుఖమయమి మీ అందరి జీవితాలు. ఓం సాయిరామ్, జై సాయిరామ్, ఓం సాయిరామ్, జై సాయిరామ్. లలితా సహస్రనామ స్తోత్రానికి సమ్మోహన శక్తి అధికంగా ఉంటుంది. అందుకనే మేము ఎదుటివారిని ఆకట్టుకోవాలి, మా పనులన్నీ కూడా చక్కగా సజావుగా సాగుతూ ఉండాలి, మాలో ఒక దివ్యమైనటువంటి కాంతి వెల్లివిరియాలి, మమ్మల్ని చూస్తూనే ఎదుటి వాళ్ళు ప్రసన్నంగా మాట్లాడాలి, రండి చక్కగా కూర్చోండి అంటూ మాతో సౌమ్యంగా మాట్లాడాలనుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ లలితా సహస్రనామ స్తోత్రం చాలా భవ్యంగా ఉపయోగపడుతుంది. అంతేగాక ఎవరైతే సౌభాగ్యవతులై ఉండి మా సౌభాగ్యం 10 కాలాల పాటు పచ్చగా ఉండాలి, మేము పిల్లా పాపలతో వర్ధిల్లాలనుకుంటున్నారో వారు కనుక నిత్యం లలితా సహస్రనామ స్తోత్రాన్ని కనుక పారాయణ చేస్తూ వచ్చినట్లయితే ఖచ్చితమైనటువంటి ఫలితాలు ఉంటాయి. స్థిరమైనటువంటి ఐశ్వర్యాన్ని కోరుకునేటువంటి వారు వదిలిపెట్టకుండా ప్రతిరోజు కూడా 6 మాసాల పాటు కనుక రోజు లలితా సహస్రనామ స్తోత్రాన్ని కనుక పారాయణ చేసినట్లయితే ఖచ్చితమైనటువంటి సంపదను పొందుతారు. అలానే ప్రతి శుక్రవారం లలితా సహస్రనామ స్తోత్రాన్ని కనుక పారాయణ చేయడం అనేది ఒక వ్రతంగా పెట్టుకొని చేస్తూ వచ్చినట్లయితే కనుక మంచి మాట తీరును కలిగి ఉండటానికి, సౌమ్యమైన లక్షణాలను అలవాటు చేసుకోవడానికి, ప్రధానంగా సరస్వతి అనుగ్రహాన్ని పొందడానికి ఆస్కారం ఏర్పడుతుంది. అంతటి భవ్యమైనటువంటి ఆ లలితా సహస్రనామ స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం, ధన్యులమవుదాం. सकलागम संदोह शुक्ति संपुट मौक्तिका पुरुषार्थ प्रदा पूर्णा भोगिनी भुवनेश्वरी अंबिका नादि निधना हरिब्रह्मेन्द्र सेविता नारायणी नाद रूपा नाम रूप विवर्जिता ह्रींकारी ह्रीमती हृद्या हेयोपाधेय वर्जिता राजराजार्चिता राज्ञी रम्या राजीवलोचना रञ्जनी रमणीरस्या रणत्किणिमेखला रमा राकेन्दुवदना रतिरूपा रतिप्रिया रक्षाकरी राक्षसघ्नी रामा रमणलम्पटा काम्या कामकला रूपा कदम्बकुसुमप्रिया
कल्याणी जगति कन्दा करुणारससागरा कलावती कलालापा कान्ता कादम्बरी प्रिया वरदा वामनयना बाहुनी मदविह्वला विश्वाधिका वेदवेद्या विन्ध्याचलनिवासिनी विधात्री वेदजननी विष्णुमाया विलासिनी क्षेत्रस्वरूपा क्षेत्रेशी क्षेत्रक्षेत्रज्ञपालिनी क्षयवृद्धिविनिर्मुक्ता क्षेत्रपालसमर्चिता विजया विमला वन्द्या वन्दारुजनवत्सला वाग्वादिनी वामकेशी भक्तिमण्डलवासिनी भक्तिमत्कल्पलतिका पशुपाशविमोचनी संहृता शेषपाषण्डा सदाचारप्रवर्तिका तापत्रयाग्निसन्तप्त समाह्लादवचन्द्रिका तरुणीतापसाराध्या तनुमध्या तमोपहा चितिस्तत्पदलक्ष्यार्था चिदेकरसरूपिणी स्वात्मानन्दलरीभूत ब्रह्माद्यानन्दसन्ततिः परा प्रत्यक्षती रूपा पश्यन्ती परदेवता मध्यमा वैखरी रूपा भक्तमानसहंसिका कामेश्वर प्राणनाडी कृतज्ञा कामपूजिता शृङ्गाररस सम्पूर्णा जया जालन्धरस्थिता ओड्याणपीठनिलया बिन्दुमण्डलवासिनी रहो यागक्रमाराध्या रहस्तर्पणतर्पिता सद्यप्रसादिनी विश्वसाक्षिणी साक्षिवर्जिता षडङ्गदेवता युक्ता शार्दूल्यपरिपूरिता नित्यक्लिन्ना निरुपमा निर्वाणसुखदायिनी नित्या षोडशिका रूपा श्रीकण्ठार्थशरीरिणी प्रभावती प्रभारूपा प्रसिद्धा परमेश्वरी मूलप्रकृतिरव्यक्ता व्यक्ता व्यक्तस्वरूपिणी व्यापिनी विविधाकारा विद्या विद्यास्वरूपिणी महाकामेश नयना कुमुदाह्लादकौमुदी भक्तहार्दतमो भेदा भानुमद्भानुसन्ततिः రాబోతున్నటువంటి శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని మనం మహాలక్ష్మి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందడానికి ప్రధానంగా మనకు ఉండేటువంటి ఆర్థిక సంబంధమైనటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తొలగించుకునడానికి గాను మనకు ఉపకరించేటువంటి స్తోత్రాల గురించి తెలుసుకుంటున్నాం కదా. అందులో ఈ ఆర్థిక సంబంధమైన దోషాలు రకరకాలుగా ఉంటాయి. ఒకరికి తండ్రి తాతల నుంచి రావాల్సిన ఆస్తి రాక అవస్థపడుతూ ఉంటారు. మరి కొంతమంది ఉన్నటువంటి ఆస్తిని నిలుపుకోలేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. మరి కొంతమందికి ధనం విస్తారంగా వస్తూ ఉంటుంది కానీ అది నిలబడదు. మరి కొంతమందికి ఉద్యోగం ఉండదు. కొంతమందికి ఉద్యోగం ఉన్నా అందులో ఎదుగు బొదుగు ఉండదు. ఇట్లా రకరకాలుగా ఉంటాయి ఆర్థిక సంబంధమైన దోషాలు. ఇట్లాంటి ఆర్థిక సంబంధమైన దోషాలు ఎన్ని రకాలుగా ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని కూడా కూకటి వేళ్లతో సహా పెకిలించి వేసి అక్షయ పాత్రలాగా, ఒక కామధేనువులాగా, ఒక కల్పవృక్షంలాగా, ఒక చింతామణిలాగా మనకు ఉపకరించేటువంటి భవ్యమైనటువంటి స్తోత్రం ఉంది. ఇది తిరుగులేని స్తోత్రం. ఈ స్తోత్రాన్ని గనక మనం రోజు క్రమం తప్పకుండా పారాయణం చేశామా మనం ఆర్థికంగా స్థిరపడి తీరతామనడంలో ఎంత మాత్రం సందేహం లేదు. ఆ స్తోత్రమే లక్ష్మీనారాయణ హృదయం. ఈ శ్రీ లక్ష్మీనారాయణ హృదయం అనేటువంటి స్తోత్రం కొంచెం విస్తారమైనటువంటి స్తోత్రం. ఇందులో నారాయణ హృదయంలో ఒక 30 పైచిలుకు శ్లోకాలు ఉంటే లక్ష్మీ హృదయంలో 180 పైచిలుకు శ్లోకాలు ఉంటాయి. అయితే వదిలిపెట్టకుండా రోజు కూడా ముందు నారాయణ హృదయం చదివి తర్వాత లక్ష్మీ హృదయాన్ని చదవాలి. ముందు నారాయణ హృదయం చదవడం, తర్వాత లక్ష్మీ హృదయం చదవడం. ఇలా కనుక ఈ స్తోత్రాన్ని రోజు పారాయణ చేస్తూ వచ్చినట్లయితే కనుక దీని చమత్కారాన్ని మీరే చూడొచ్చు. అద్భుతంగా కనబడుతుంది. దీనికి సంబంధించినటువంటి ప్రభావం అంతా కూడా మనం భవ్యంగా చూడవచ్చు అనడానికి ఎంత మాత్రం సందేహం లేదు. అది ఎటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బంది అయినా సరే ఖచ్చితంగా ఫలప్రదమై తీరుతుంది అనడంలో సందేహం లేదైతే రోజు మాత్రం పారాయణ చేస్తూ ఉండాలి. క్రమం తప్పకుండా పారాయణ చేస్తూ ఉండాలి. పటిక బెల్లం కానీ బెల్లం కానీ ఏదైనా సరే ఒక తీపి పదార్థాన్ని అమ్మవారికి నైవేద్యంగా అర్పణ చేస్తూ రావాలి. అంతటి మహోత్కృష్టమైనటువంటి స్తోత్రమే శ్రీ లక్ష్మీనారాయణ హృదయ స్తోత్రం. ఈ లక్ష్మీనారాయణ హృదయ స్తోత్రాన్ని శ్రావణ మాసం నుంచి ప్రారంభం చేసి మనం ప్రతిరోజు కూడా పారాయణ చేద్దాం. మనకు ఉండేటువంటి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడదాం. అదే ప్రకారంగా మనం ప్రతిరోజు కూడా ఏ వృక్షాలను పూజించినట్లయితే, ఏ ప్రకారంగా పూజించినట్లయితే మనకు ఉండేటువంటి ఇబ్బందుల నుంచి బయటపడవచ్చో తెలుసుకుంటున్నాం కదా.